హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. గడిచిన మాసమంతటిలో కృప క్షేమము అనుగ్రహించిన దేవుడు ఈ మాసములో మనల్ని ప్రవేశపెట్టి మనల్ని ప్రేమిస్తూ మనకు అనుగ్రహిస్తున్న వాగ్దానము యెషయా పుస్తకము 58వ అధ్యాయము 10వ వాక్యము. పర్వతములు తొలగినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచి పోదు. ఆమేన్. హల్లెలూయా. మన జీవితములో పర్వతము వంటి సమస్యలతో ఇరుకులతో ఇబ్బందులు పడుతున్నామా? అయితే దేవుడు తన కృప విడిచిపోదు అని వాగ్దాన పూర్వకంగా నీతో మాట్లాడుతూ ఉంటుండగా దేవుని వాగ్దానాన్ని సంపూర్ణముగా నీవు విశ్వసించి తన యొక్క గొప్ప ఆదరణను ధైర్యమును సమాధానమును పొందుకొని దేవుని నిత్య రాజ్యములోనికి నీవు నడిపించబడుదువుగాక. ఆమేన్. హల్లెలూయా.